ఒకానొక గ్రామంలో శారద అనే అత్తగారు ఉండేవారు. తిండి అంటే మహా ఇష్టం. ఉదయం లేవగానే 4 ఇడ్లీలు, 2 దోశలు, వాటి తర్వాత కప్పు నిండా కాఫీ, మళ్లీ 10ంటికి బజ్జీలు, మరమరాలు, పల్లీలు, మధ్యాహ్నం అన్నం, పప్పు, కూరలు, పెరుగు పచ్చడి, సాయంత్రం టీతో పాటు పకోడీలు లేదా గారెలు, రాత్రికి మళ్లీ కడుపు నిండా భోజనం చేసేది. అత్తయ్య, మీరు కోపం తెచ్చుకునంటే నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను. నా తిండి గురించి తప్ప ఏ విషయమైనా మాట్లాడుకోవాలా. అప్పుడు నాకే కోపం రాదు. నువ్వు చెప్పేది కూడా శ్రద్ధగా వింటాను. అనామిక మౌనంగా ఉంది. నాకు తెలుసుకోవాలా, నువ్వు ఎప్పుడు చూసినా నా తిండి గురించి ఆలోచిస్తావని. కొంచెం సమయం దొరికినా చాలు నా తిండి గురించి క్లాస్ తీసుకోవాలని చూస్తా ఉంటావు నువ్వు. ఆయన ఎందుకే ఎప్పుడు చూడు నా తిండి మీద దృష్టి పెడతావు? అది కదా అత్తయ్య, అలా అతిగా తింటే బరువు పెరిగిపోతారు. బరువు పెరగడం వల్ల లేనిపోని రోగాల్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు మొత్తం మందుల మీద బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని నేను చెప్తున్నాను అత్తయ్య. చాలని ముందు చూపు. ఆయన నేంత అంటుంది నా భర్త నా కొడుకు సంపాదన, అంతేగాని నీ పుట్టింటి తెచ్చిన డబ్బులేం కాదుగా. అనామిక ఏమీ మాట్లాడలేదు. నేను టీవీ చూస్తుంటాను, ఎల్లి వేడివేడి పూరి అను ఆలు కూర తీసుకురాపో. ఎల్లో. అలాగే అత్తయ్య. అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారద సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడు టీవీలో ఆరోగ్యంపై ఒక కార్యక్రమం వస్తుంది. టీవీలో డాక్టర్, శరీర బరువు ఎక్కువైతే మొదట షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది, తర్వాత బీపీ, గుండె జబ్బులు, మోకాళ్ల సమస్యలు, ఫ్యాటీ లివర్, నిద్రలో ఊపిరాడకపోవటం లాంటి సమస్యలు రావచ్చు. సరైన సమయంలో బరువు తగ్గకపోతే జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పిన ఆ మాటలు వినగానే శారద గుండెల్లో ఒక్కసారిగా భయం మొదలైంది. బరువు పెరగటం వల్ల సిద్ధయ్య అనే పెద్దాయన ఎంత బాధపడుతున్నాడో ఆయన మాటల్లోనే విందాం. టీవీలో లావుగా ఉన్న సిద్ధయ్య బాధగా కనిపిస్తున్నాడు. శారదకి అతని చూడగానే జాలి కలిగింది. అందరికీ నమస్తే, నా పేరు సిద్ధయ్య. నాకు తిండంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటానే ఉండేవాణ్ణి, ఏ పని చేసేవాణ్ణి కాదు. శారద టీవీ అలా చూస్తూ ఉంటుంది ఆసక్తిగా. నా భార్య రాజేశ్వరి, ఏంటండి ఇది, ఏ పని చేయకుండా ఇట్ట కూర్చొని అదే పనిగా తింటున్నారు? అధిక బరువు పెరిగితే ఎంత నష్టమో ఒకసారైనా ఆలోచించాలి కదా అని చెప్తా ఉండేది. నా తిండిని చూసి నా భార్య కుళ్ళుకుంటుంది అనుకునేవాడిని. అంత తిన్నా ఏం కాదనుకున్నాను, కానీ బరువు వల్ల షుగరు, బీపీ 2 వచ్చాయి. ఇప్పుడు ప్రతిరోజు మందులు లేకుండా ఉండలేకపోతున్నాను. దీని స్థితికి వచ్చేసాను ఇప్పుడు అంటూ టీవీలో సిద్ధయ్య ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా శారద వెంటనే టీవీని ఆఫ్ చేసేసింది. తనలో తాను, నా కాళ్ళ అనామిక కూడా నా తిండి గురించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తానే ఉంటది. నా తిండి మీద దిష్టి పెడుతుందేమో అనుకునేదాన్ని, నా కోడల్ని తిట్టుకునేదాన్ని. ఇంకిప్పుడు ఎట్టుండకూడదు, రేపటి నుండి ఖచ్చితంగా డైట్ చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయం తీసుకుంది. అంతలో వంటగదిలో నుంచి కోడలు అనామిక వేడివేడి పూరీలు తీసుకొని వచ్చింది. అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే వేడివేడిగా పూరీలు చేశాను. శారద పూరీల వైపు చూసింది. లాలాజలం నోట్లో నుంచి కారింది. తనలో తాను, డైట్ రేపటి నుండి మొదలు పెడితే బాగుంటది. ఈరోజు చివరిసారి కడుపు నిండా పూరీలు తింటాను. ఓ గంట తర్వాత 2 మసాలా దోశలు తింటా. మరో గంట తర్వాత ఒక పెద్ద కప్పు నిండా టీ కూడా తాగుతాను అంటూ 6 పూరీలు, ఆలుగడ్డ కూర, చివరగా 2 లడ్డూలు కూడా మహా ఇష్టంగా తినేసింది. అలా ఆ రోజైతే గడిచింది. మరుసటి రోజు ఉదయం, ఈ రోజు నుండి డైట్ చేయాలనుకుంటున్నాను కోళ్ళ అని చెప్తే నవ్వుద్ది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా డైట్ చేయడం మొదలు పెట్టాలి అనుకొని పక్కింటి కమలకి ఈ విషయం చెప్పింది. అప్పుడు కమల తనకు తెలిసిన చిట్కాల గురించి చెప్పింది. శారదొదినా, ఖాళీ కడుపుతో 2 స్పూన్ల మెంతి నీళ్ళు తాగితే నెల రోజుల్లో 10 కిలోలు తగ్గిపోతావు నువ్వు చెప్పేది నిజమా వదినా? నిజం వదినా, నీతో నేను ఎప్పుడైనా తమాషా చేశానా వదినా? అంత ధైర్యం నాకెక్కడుందో చెప్పు. అది కూడా నిజమేలే వదినా అని శారద వెంటనే కిచెన్లోకి వచ్చింది. వెంటనే మెంతుల నీళ్లు తాగింది. అంతే, అరగంట కాకముందే శారద కడుపులో గుడుగుడు మొదలైంది. వామో, ఇదేంటి కడుపులో గుడగుడ అంటుంది అంటూ బాత్రూం వైపు పరిగెత్తింది శారద. ఓ నిమిషం తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చింది.
ఓ 5 నిమిషాల తర్వాత మళ్ళీ గుడుగుడు అంది. శారద బాత్రూంకి వెళ్ళింది. అలా శారద 5-6 సార్లు బాత్రూంకి వెళ్ళొచ్చేసరికి ఒంట్లో ఓపిక లేక నీరసంతో బెడ్ మీద పడుకుంది. ఈ బరువు తగ్గడం ఏంటో గాని నా ప్రాణం పోయేలాగుంది. కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే శారద సువర్ణ దగ్గరికి వచ్చింది. ఏంటి పిన్ని, రమ్మంటేనే ఎప్పుడు ఇంటికి రారు, ఈరోజు పిలవకుండానే వచ్చారు? సువర్ణ, నేను బరువు తగ్గాలనుకుంటున్నాను, ఏమైనా సెట్గా ఉంటే చెప్పవే. పిన్ని, బరువంటే మన ఒంట్లో కొవ్వు పేరుకుపోయింది అని అర్థం. ఉదయాన్నే నిమ్మరసం తేనె కలుపుకొని తాగు, మీ కొవ్వు కరిగిపోతుంది. జీలకర్ర నీళ్లు, దాల్చిన చెక్క నీళ్లు తాగు. రోజు 3 వెల్లుల్లి రెబ్బలు మింగే, అప్పుడు నువ్వు బరువు తగ్గిపోతావు. శారద మళ్లీ నమ్మేసింది. చకచకా ఇంటికొచ్చింది. 2 పెద్ద గ్లాసుల నిమ్మరసం తేనె కలుపుకొని గడగడా తాగేసింది. ఇదంతా అనామిక చూసింది. మా అత్తయ్య బరువు తగ్గాలని బయట వాళ్ళు చెప్పిన చిట్కాలని సరిగ్గా పాటించకుండా ఎంతో ఇబ్బంది పడుతుంది. ఏదైనా ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ పోవాలే తప్ప ఇలా ఎలా పడితే అలా కాదని ఎప్పుడు ఈవిడ అర్థం చేసుకుంటుందో ఏమో అనుకుంటూ ఉండగా శారద 1 గంట తర్వాత అద్దం దగ్గరికి వెళ్లి నిలబడింది. అద్దంలో తనని తాను చూసుకుంటూ కొంచెమైనా బరువు తగ్గానా అని అనుకుంటూ ఉంటుంది. అది చూసి అనామిక నవ్వుకుంటుంది. మరో 2 గంటల్లో శారద జీలకర్ర నీళ్లు తాగింది. మళ్లీ వెళ్లి అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. కొంచెం కూడా సన్నబడ్డట్టు అనిపించలేదు. ఇంకో 2 గంటలు గడిచిన తర్వాత దాల్చిన చెక్క నీళ్లు తాగింది. వెళ్లి మళ్లీ అద్దంలో చూసుకుంది. కొంచెం కూడా సన్నబడ్డట్టు అనిపించలేదు. శారదకి చిరాకేసింది. కోపంగా బెడ్ మీద కూర్చుంది. నెమ్మదిగా కోడలు అనామిక అక్కడికొచ్చింది. బాధపడకండి అత్తయ్య, నేను చెప్పినట్టు చేస్తే మీరు చాలా తేలిగ్గా బరువు తగ్గుతారు. ఇంకా ఏం చెయ్యాలి? మెంతులు నీళ్లు, జీలకర్ర నీళ్లు, దాల్చిన చెక్క నీళ్లు, నిమ్మకాయ తేనె కలిపి నీళ్లు తాగా, ఎల్లుల్లి రబ్బలు కూడా తినేసా. నువ్వు కొత్తగా ఇంకేం చెబుతావు అనామిక? అత్తయ్య, వెయిట్ తగ్గించుకోవాలంటే జిమ్కి వెళ్ళాలి. అక్కడ ఇక నాకు అర్థమైంది, నేను చూసుకుంటానమ్మా ఇంకా అని శారద ఇంటి నుంచి ఆటోలో బయలుదేరింది. టౌన్లోని ఒక జిమ్కి వెళ్ళింది. తప్పకుండా తగ్గుతారు మేడం, రేపటి నుంచి వచ్చేయండి. శారద సంతోషపడింది. మరుసటి రోజున శారద జిమ్కి వెళ్ళింది. ట్రెడ్మిల్ మీద ఎక్కింది. మేడం, ముందు స్పీడ్ 1లో నడవండి. నేను చిన్నపల్లనా అంటూ స్పీడ్ని 5కు పెట్టేసుకుంది. 2 అడుగులు అలా వేసిందో లేదో అదుపు తప్పింది. అంటూ వెనక్కి జారి కింద పడిపోయింది. కళ్ళు తెరిచిన శారద హాస్పిటల్ బెడ్ మీద పడుకొనుంది. అత్తయ్య, ఒక రోజులో ఎవరూ సన్నబడరు. నెమ్మదిగా మొదలు పెట్టాలి. డైట్, వాకింగ్, తేలికపట్టి వ్యాయామం, ఇవే నిజమైన మార్గాలు. వీటికేమి షార్ట్ కట్స్ ఉండవు. ఆ మాటలు విన్న శారదకు తన తప్పేంటో అర్థమైంది. అనామిక చెప్పిన మాటలు శారద మనసులో బాగా నాటుకుపోయాయి. బెడ్ మీద పడుకున్న శారద తనలో తాను, నిజమే, నేను ఒక్క రోజులో సన్నబడ్డాలని ఆశపడ్డా. అందుకే ఎవరేం చెప్పినా నమ్మాను, చేశాను. ఇక నుంచి అట్టాంటివి చేయకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. అనామిక శారదని ఆటోలో తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు శారదకి రోడ్డు మీద కేవలం 15 రోజుల్లో 15 కిలోలు తగ్గండి అనే బోర్డు కనిపించింది. ఆ బోర్డు చూడగానే శారద ఆనందపడింది. తనలో తాను, ఇదే నాకు కావలసింది. కోడలికి చెప్తే ఖచ్చితంగా వద్దు అత్తయ్య అంటది. నేను ఇక్కడికి రాకుండా కాపలాగాసినన్నా కాల్చుద్ది అనుకుని అడ్రస్ను గుర్తుపెట్టుకుంది. మరుసటి రోజున అక్కడికి వచ్చింది. ఒక వ్యక్తి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. మేడం, ఈ పౌడర్ రోజు 2 స్పూన్లు తాగి పడుకోండి, ఇలాగే వెయిట్ తగ్గిపోతారు. నిజంగానా? 100% తల్లి, నా మాట నమ్మండి అంటూ లావుగా వచ్చిన ఒక ఆవిడ ఫోటోని చూపించి, మేడం, ఈవిడ గారు నా దగ్గరికి ఇలా లావుతో వచ్చారు. నేను చెప్పిన మందు వాడింది, ఇప్పుడు ఇలా సన్నగా అయింది. నన్ను నమ్మండి తల్లి. 5,000 రూపాయలు పెట్టి ఆ పౌడర్ కొనేసి ఇంటికొచ్చింది. అనామిక ఆ డబ్బాని చూసింది. అత్తయ్య, ఇదేంటి? వెయిట్ తగ్గించే పౌడర్లే కోళ్ళ? డాక్టర్ రాశారా? లేదులే అంటూ ఎక్కడ తీసుకుందో శారద చెప్పింది. అత్తయ్య, డాక్టర్ సలహా లేకుండా ఇట్లాంటివి అసలు వాడకూడదు అని చెప్పింది. కానీ శారద వినిపించుకోలేదు. మొదటి రోజు 2 స్పూన్లు వేసుకుని తాగింది. రెండో రోజు, మూడో రోజు కూడా తాగింది. కడుపు ఉబ్బరం, ఆకలి పూర్తిగా తగ్గిపోయింది. ఏ పని చేయాలన్నా శారద ఒళ్ళు సహకరించటం లేదు. అత్తయ్యని చూస్తుంటే భయంగా ఉందండి, హాస్పిటల్కి తీసుకుని వెళ్దాము అని చెప్పింది. రమేష్, అనామిక ఇద్దరూ వెంటనే శారదని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. డాక్టర్ ఆ డబ్బా చూసి కోపంగా, చూడండి, ఇలాంటి ప్రకటనలు చూసి నమ్మేస్తారా? అందరికీ ఒకే మందు పనిచేయదండి, కొన్నైతే ప్రమాదకరంగా కూడా ఉంటాయి అని చెప్పాడు.
శారద తలదించుకుంది. డాక్టర్ మందులు రాశారు. శారదతో పాటు ఆ మందుల్ని తీసుకుని ఇంటికొచ్చారు. ఒక వారం రోజులు శారద డాక్టర్ రాసిచ్చిన మందులు వాడింది. మామూలయింది. ఇక ఆ రోజు నుంచి ఎలాంటి పౌడర్లు లేవు, ఎలాంటి మాయా చిట్కాలు లేవు, ఎలాంటి అతి వ్యాయామాలు లేవు. ఉదయం 40 నిమిషాలు నడక, ఇంటి పనులు, సమయానికి భోజనం, కూరగాయలు పండ్లు తినటం, అలాగే నూనె పదార్థాలు వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకుంటూ శారద తన బరువుని తగ్గించుకోవటం మొదలుపెట్టింది.